మోంతా తుపానుతో సిద్దిపేట జిల్లాకు భారీ నష్టం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 30 సెంటీమీటర్ల వర్షం పడింది. ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 1000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డ్లో ఎంత ధాన్యం తడిసినా కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ఆదేశించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. మెంతా తుఫాన్ ప్రభావం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పొచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో హుస్నాబాద్ దాదాపుగా నీట మునిగినంత పని అయిందని చెప్పొచ్చు. దాదాపు 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి మనం నిన్నటి వరకు చూసిన పరిస్థితి. సో అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం అంతా కదిలి వచ్చి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇటు రైతులను అదేవిధంగా ఇటు జరిగిన నష్టాన్ని పరిశీలించిన పరిస్థితి. సో రైతులు తమను ఆదుకోవాలని చెప్పేసి అటు ప్రభుత్వాన్ని ఇటు మంత్రిని వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాళ్ళ వెళ్ళబడ్డ పరిస్థితి మనం చూసాం. సో ప్రభుత్వం వెంటనే స్పందించిందని చెప్పొచ్చు. ప్రధానంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్లో ఎంతైతే ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సో సిద్దిపేట జిల్లా మొత్తంగా ఎంతైతే వ్యవసాయ శాఖ అధికారులు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా హుస్నాబాద్కు రప్పించడం, అదేవిధంగా హమాలీలతో సహా అందరిని రప్పించి తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై కొనుగోలు ప్రక్రియను నిన్ననే ప్రారంభించింది. ఇక్కడ చాలా మంది రైతులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వారికి ఏ విధంగా నష్టం జరిగింది, ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు ప్రక్రియను చేపట్టింది, నష్టం లేకుండా ఏ విధంగా చూసిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న దారుణమైన పరిస్థితులు మనం చూసాము. హుస్నాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత వర్షం నమోదు కావడం, ధాన్యం అంతా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉన్నది. సో ఈ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా స్పందించి ధాన్యం కొనుగోలు విషయంలో? ధాన్యం కొనుగోలు అంటే మెంతా తుఫాన్ ద్వారా పూర్తిగా ఎన్నడూ కూడా 30 సంవత్సరాల నుండి మేము ఈ యొక్క వారాన్ని ఎన్నడూ చూడలేదు. ఇది ఎక్కడైతే మాకు సేఫ్టీగా ఉన్నాయని గోదాంలో పోసుకున్నా కూడా ఆ తుఫాన్ ద్వారా వర్షం బాగా వచ్చి కూడా మొత్తం మూల పెట్టి కొట్టుకుపోయినాయి. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ పెట్టుకున్న 30-40 మంది రైతులవి కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. మంత్రి గారికి తెలిపితే మంత్రి గారు ఇమీడియట్లీ మీరు ఏదైనా రైతులవి ఒక్కటి కూడా లేకుండా కొనాలని చెప్తే రాత్రి నుండి కొనుగోలు చేపట్టారు. దానికి మేము అధికార యంత్రాంగం కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. సో నిన్న మనం చూసినాం, కలెక్టర్ గారు పర్యటించినప్పుడు తారవ అనే మహిళా రైతు కాళ్ళ వేలబడిన పరిస్థితి. ప్రస్తుతం తారవ మనతో ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, మీ ధాన్యం మొత్తం కొనుగోలు చేసిందా ప్రభుత్వం? అవి ఇప్పుడు తీసుకుంటా అంటారు. మోర్లకి వెళ్ళి తీసినాయి. పున్నం పవాకర్ వచ్చిండు, కొట్టుకుపోయిన సుత తీసుకుంటాం, మీరు బాధపడకుండా అన్నాడు. దగ్గర తీసుకున్నాడు. ఆమె పెద్ద ఆమె వచ్చింది, ఆమె సుత 10 ట్రిప్పులు కొట్టుకుపోయినాయి. ఆమె వచ్చి సుత నీ కష్టం నేను అన్ని ఏది లేకుంటే ఇత్త బిడ్డ ఏడవక అని చెప్పింది. పున్నం పవాకర్ సుత చెప్పిండు, నేను ఉన్న బిడ్డ నువ్వు ఏడవక అని చెప్పిండు. మీకైతే నష్టం అయితే ఏం జరగలే కదా? అంటే నష్టం జరిగినా ప్రభుత్వం అయితే భర్తీ చేస్తారు. ఇత్తనాని అన్నారు. నీకు ఏ నష్టమైనా నేను భరించుకుంటా, నేను ఇత్త బిడ్డ నీకు సాయం, నువ్వు ఏడవకు, అవేవన్నీ ఉన్నా నేను తీసుకుంటా అని చెప్పిండ్రు. తీసుకుంటాను. మనం చూస్తున్నాము, మొత్తానికైతే నిన్న జరిగిన తీవ్రమైన తుఫాన్ దాకిటికి నష్టపోయిన మార్కెట్ యార్డ్లో మొత్తం ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే వేగంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మనతోటి సివిల్ సప్లైస్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేయబోతున్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగిన దాని మీద ఆగమేఘాల మీద ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కొనుగోలు చేస్తున్నారు. రైతులలో కూడా కొంత సంతోషం వ్యక్తం అవుతుంది. సో ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకెంత కొనుగోలు చేస్తారు? హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ప్యాడీ ఉన్నది కూడా మనము పర్చేజ్ చేసి బాయిల్ మిల్స్కి షిఫ్ట్ చేయాలని కమిషనర్ గారు ఆదేశాల ప్రకారంగా నేను డిప్యూటీ కమిషనర్ సివిల్ సప్లైస్ మళ్ళీ జిఎం ప్రొక్యూర్మెంట్ నాగేశ్వరరావు సార్ ఇద్దరు అటవబట్టిన హుస్నాబాద్ మార్కెట్ యార్డ్కి వచ్చేసి ఇక్కడ డిఎస్కో డిఎంకి మేము అన్ని చర్యలు తీసుకొని వీళ్ళ రైతులున్న వడ్లని ఇమీడియట్లీ వాళ్ళ గోన సంచులు ఇప్పించేసి ప్రతి ఒక్కొక్క బాయిల్ మిల్కి ఒక్కొక్క లారీల చొప్పున మనం బాయిల్ మిల్స్ అన్నీ కూడా ఆపరేట్లో పెట్టుకొని ఈ కొద్దిగా అటు ఇటు తరిచిన వడ్లను చూసుకొని పంపించేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేశాం సార్. సో మనం చూస్తున్నాము, మొత్తంగా అయితే హుస్నాబాద్ నియోజకవర్గంలో తడిసిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సివిల్ సప్లై శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా తడిసిన ధాన్యం ఎంత ఉన్నా కూడా బాయిల్డ్ మిల్లుకు అలాట్ చేస్తూ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. మార్కెట్ యార్డుల్లో ఎంత ధాన్యం ఉన్నా పూర్తిగా కొనుగోలు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.